సంగారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభావం మూలంగా చాలా తప్పుడు సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఆ తప్పుడు సమాచారం పోకుండా మన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మళ్ళీ కూడా మనం యువతకు ఒకసారి చెప్పాలి. దాంట్లో భాగంగా మహాత్మా గాంధీ గారు అలాగే మాట్లాడుతున్నాను. సో మనము చేసేటి సామాజిక పనులు ఈ సమాజాన్ని ఏ రకంగా వైబ్రెంట్ గా ముందుకు తీసుకుపోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో మార్పు తీసుకురావాలి. ఉదాహరణకు భూభారతి ఒక రికార్డులో తప్పున్నది అంటే అప్పలైట్ అథారిటీ అనేవాడు లేడు. ఆ పేదవాడు చివరకు హైకోర్టు పోవలసింది. ఈరోజు తహసీల్దార్ తర్వాత ఆర్టీఓ తర్వాత కలెక్టర్ తర్వాత మనకి 2 నెలలు ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ మనం పోతున్నాం. కానీ మేము నాయకులు కార్యకర్తలకు వర్గాలను పెంచకుండా కార్యకర్తని కాపాడుకొని పదవి వచ్చిందని అహంకారంతో వ్యవహరిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇలా పుట్టిన మీద పెరిగిన మీద వస్తామా, ఇంకో మార్గం లేదు, మార్గం కూడా పోయేది లేదా, అది అలవాటే లేదా, మనం అది రక్తంగా లేదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కార్యకర్తని గౌరవించింది, కార్యకర్త సాధక బాధకు అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. మా మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు కొన్ని నియోజకవర్గాల్లో ఈ అంశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా యాస్టకు వస్తున్నారు, బాధ అనిపిస్తున్నది. మాకు కూడా ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తున్నది. కానీ మేమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. స్పీచ్ ఇచ్చుడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. మేము ఎందుకంటే నేను నమ్ముతున్న దానికి సిద్ధాంతం, కార్యకర్తలు అయితే ఈ మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఆయన ఎంపీ పదవి ఉండదు. ఇది యథార్థం, వాస్తవం. కనుక కార్యకర్తలు వర్గాల వారిగా ఎక్కడ కాన్స్టిట్యూషన్ వర్గాలు ఉన్నా వర్గాలను తగ్గించుకుంటూ లేకుండా ఇంతకుముందు లేకుండా కాంగ్రెస్ మొత్తం వర్గాలు లేకుండా అందరూ కొందరు కూర్చోబెడతానే కదా మన ఎమ్మెల్యే మన ఎంపీ. ఇది ఉదాహరణ కదా, మన జిల్లాలో ఉదాహరణ కదా. సాధ్యం కాదా? సాధ్యమైంది కదా. భవిష్యత్తు సాధ్యం కాదు. ఆశలు తగ్గించుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోతే రేపు పొద్దున ఈ లోకల్ బాడీకి మేము గెలిచడే కాదు.